మహాతలం మాయాదర్పణం 8వ భాగం. ఆ అధోలోకాలలో దితిపుత్రులైన దైత్యులు, ధర్మపుత్రులైన దానవులు, కద్రువపుత్రులైన నాగజాతి వారు నివసిస్తున్నారు. వాసుకి, శంకుడు, కులికుడు, మహాశంకుడు, శ్వేతుడు, ధనుంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబలుడు, అశ్వతరుడు, దేవదత్తుడు వంటి మహానాగులు 5, 10, 100, 1000 శిరస్సులు కలిగి ఉండి భయంకరంగా కనిపిస్తున్నారు. ఆ నాగరాజుల శిరస్సులపై ఉన్న శిరోమణులతో చీకటి మటుమాయం అవుతోంది. క్రోధాగ్నిలో ఆ సర్పరాజుల శరీరాలు జ్వలిస్తున్నాయి. కుహకుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేనుడు మొదలగు మహాసర్పాలన్నీ మహాతల లోకంలోనే నివసిస్తున్నాయి. కానీ గరుత్మంతుని భయం చేత ఆ లోకం నుండి బయటకు రాకుండా తమను తాము కాపాడుకుంటూ జీవిస్తున్నాయి. బలిచక్రవర్తి సింహాసనం అధిష్ఠించి ఉండగా సభ జరుగుతోంది. సభకు కాపలాగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఉన్నాడు. ఇవన్నీ వీక్షిస్తున్న విజయసేనుడికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఈ అధోలోకాలలో ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు, ఇంకెన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఉన్నాయనుకుంటూ తిరిగి మాయాకవచంలో వీక్షించడం మొదలుపెట్టాడు. మాయాకవచంలో ఆదిశేషుడు కనిపిస్తున్నాడు. సుమారు 30,000 యోజనాల కైవారంలో చుట్టుకొని పడుకుని ఉన్నాడు. పడగ మీద భూమండలం ఆవగింజంత పరిమాణంలో ఉంది. మయుడు కుమారుడైన బలాసురుడు సభతీరి ఉన్నాడు. బలాసురుడి ఆవలింతల నుండి అందమైన స్త్రీలు పుట్టుకొస్తున్నారు. మొదటి ఆవలింతకు స్వైరిణులు అనే స్త్రీలు, రెండో ఆవలింతకు కామినులు అనే స్త్రీలు, మూడో ఆవలింతకు పుంఛలు అనే 3 గణాల స్త్రీలు ఉద్భవించారు. వారందరూ ఎంతో అందంగా, సుందరంగా ఉండి హాటకి నది జలాలు చల్లుకుంటూ, హాటకి నది సమీపాన వెలువడుతున్న బంగారాన్ని అలంకరించుకుంటూ ఆనందాన్ని పొందుతూ సుఖిస్తున్నారు. విజయసేనుడు చూస్తున్న మాయాకవచంలో పాతాళ లోకానికి ఎక్కడో అడుగున విష్ణుదేవుడి తామసి కళ కనిపించడం మొదలుపెట్టింది. 1000 శిరస్సులున్న ఆ కళను అందరూ అనంతుడా, అనంత సంహార శక్తి కలవాడా అని పిలుస్తున్నారు. పాదాభివందనం చేస్తున్నారు. ఆ అనంతుడి పాదాలకున్న నఖాలు కెంపుల్లా స్వచ్ఛంగా ఉన్నాయి. పాదాభివందనం చేస్తున్న వారంతా తమ తమ వదనాలను ఆ నఖాలలో చూసుకుంటున్నారు. మరోచోట ఏదో నది గాలికి కదిలే మంటలాగా కనిపిస్తోంది. ఆ మంట ప్రవాహమై ప్రవహిస్తోంది. అది హాటకి నది ప్రవాహం. ఆ హాటకి నది సమీపంలో హాటకేశ్వరుడనే శివుడు భవాని అనే బడే పార్వతీమాతతో కలిసి కొలువుతీరి ఉన్నాడు. అక్కడున్న ఆ శిల్పాలను చూసి వారు సజీవంగా అక్కడే ఉన్నారేమో అనే భ్రమ కలిగింది విజయసేనుడికి. హాటకి నదీ జలాలు కరిగిన స్వచ్ఛమైన బంగారంలో ప్రవహిస్తున్నాయి. చిత్రబాను అనే పేరుగల అగ్ని వాయుతో కలిసి హాటకి నది జలాన్ని పానం చేస్తూ ఉండడంతో అక్కడ బంగారం మిక్కిలిగా తయారవుతోంది. హాటకి నది పక్కన బంగారు కణికలు, బంగారపు అచ్చులు, బంగారపు ముద్దలు, లెక్కలేనంత బంగారం అక్కడ ఉంది. వాటిని దక్కించుకోవడానికి అధోలోకవాసులందరూ అక్కడే వేచి ఉన్నారు. అద్భుతమైన ఆ పుత్తడిని, ఆ హాటకి నదీ జలాలను అలా అబ్బురంగా చూస్తుండిపోయాడు విజయసేనుడు. అంతలో మాయాదర్పణం తిరిగి యథాస్థానానికి రావాలన్నా, మాయాదర్పణానికి ఉన్న శక్తులు తిరిగి లభించాలన్నా ఈ హాటకి నది జలాలతో మాత్రమే అభిషేకించాలి. ఆ అభిషేకం కూడా మానవ వీరుడై హాటకేశ్వరుని అంశతో జన్మించిన వాడి చేతుల మీదుగానే జరగాలి. అందుకు సరైన సమర్థుడివి నీవే విజయసేన అన్న మాటలు వినిపించాయి. ఉలిక్కిపడి వెనుతిరిగాడు విజయసేనుడు. వెనుకకు తిరిగి చూసిన విజయసేనుడికి అక్కడ బలాఢ్యుడు, సర్పాకారం మనిషి ఆకారమై సమ్మిళితమై ఉన్న ఒక వ్యక్తి మనులు పొదగబడిన రత్న ఖచ్చితమైన కిరీటం ధరించాడు. పుత్తడి ఆభరణాలను అనేకం ధరించి నిలబడి ఉన్నాడు. విజయసేనుడిని చిరు మందహాసంతో అక్కడున్న బంగారపు ఆసనం మీదకు ఆహ్వానించాడు. సంభ్రమంగా చూస్తున్న విజయసేనుడితో, నేను ఈ మహాతల లోకానికి రాజు, మౌర్యవీరుడిని. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నా గారాల పుత్రిక స్వర్ణస్రవంతి అని వివరించాడు. అంతా వింటున్న విజయసేనుడు
అతడికి అభివాదం చేశాడు. నేను మాయాదర్పణం గురించే ఇక్కడికి వచ్చానని ఇంకేదో చెప్పబోయేంతలో వారించాడు మౌర్యవీరుడు. నాకు అంత అవగతమైంది అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. 500 సంవత్సరాల క్రితం మా పూర్వీకుడైన మౌర్యుడు మహాశివభక్తుడు. వితలలోకంలో ప్రత్యక్షంగా కొలువై ఉన్న పరమశివుడి మరో రూపమైన హాటకేశ్వరుడిని పరమనిష్టగా భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. అతడి భక్తికి ప్రసన్నుడైన హాటకేశ్వరుడు మాయాదర్పణాన్ని అతడికి ప్రసాదించాడు. ఆ మాయాదర్పణం నీతివంతమైన ధర్మబద్ధమైన పరిపాలనకు ఉపయోగపడుతుందని, అంతేకాక న్యాయబద్ధంగా ధర్మ మార్గంలో జీవించే వ్యక్తి ఎవరైనా హాటకేశ్వరుడిని మనసారా తలుచుకొని ఆ మాయాదర్పణాన్ని వీక్షిస్తే అందులో కోరుకున్న వ్యక్తి కానీ కోరుకున్న ప్రదేశం కానీ కనిపించేటట్టు వరమిచ్చాడు. ఆ మాయాదర్పణం సహాయంతో మౌర్యుడు ధర్మబద్ధంగా పరిపాలన చేశాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి. మహాతలం మాయాదర్పణం.